Hello everyone, I am Rakesh Kuna and last year గ్రూప్ 1 నోటిఫికేషన్లో అసిస్టెంట్ కమిషన్ కింద సెలెక్ట్ అయ్యాను. అండ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గ్రూప్ 1 రిక్రూట్మెంట్ న్యూ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఇట్ బికమ్స్ వెరీ రిలవెంట్ టు డిస్కస్ అబౌట్ ది స్ట్రాటజీ అండ్ హౌ టు ప్రిపేర్ ఫర్ ది అప్కమింగ్ నోటిఫికేషన్. సో ఈ వీడియోలో డీటెయిల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అందరికీ తెలిసినట్టు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిలిమ్స్ అండ్ దెన్ మెయిన్స్ అండ్ దెన్ ఇంటర్వ్యూ. సో రిక్రూట్మెంట్ అనేది ఒక వేలో అయితే మనం ఆపోజిట్ వేలో ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇంటర్వ్యూ, మెయిన్స్ అండ్ దెన్ ప్రిలిమ్స్. సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం అనేది సపరేట్గా ఏమి ఉండదు బేసిక్గా. సో ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని మీ పర్సనాలిటీ మీద టెస్ట్ చేస్తారు. సో బేసిక్గా ఇంటర్వ్యూలో ఏంటంటే మీ యొక్క అండర్స్టాండింగ్ని, తర్వాత మీ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి ఒక టాపిక్లో, మీరు బ్యాలెన్స్డ్గా ఉన్నారా లేదా చెక్ చేస్తారు. సో బేసిక్గా ఇప్పుడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇందాక చెప్పినట్టు. సో మనం మన ఫ్రెండ్స్తో డైలీ కరెంట్ ఇష్యూస్ కానీ, లేకపోతే టాపిక్స్ మీద కానీ మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం కానీ, లేకపోతే సీనియర్ ఫ్యాకల్టీతో కానీ మనం మాట్లాడినప్పుడు మన యొక్క డైమెన్షన్స్ అనేవి బ్రాడన్ అవుతాయి అండ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిపీటెడ్గా మనము డిస్కషన్స్ వల్ల వీ గెట్ టు నో మోర్ అబౌట్ ది టాపిక్. సో ఇది మనకి ఇంటర్వ్యూలో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కీపింగ్ అసైడ్ ఇంటర్వ్యూ అండ్ నౌ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఈస్ మెయిన్స్ ప్రిపరేషన్. చాలామందికి ఏ బుక్స్ నుంచి చదవాలని కానీ, ఎలా నోట్స్ చేసుకోవాలని కానీ చాలా క్వైరీస్ వినడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు మనం డీటెయిల్గా మెయిన్స్ గురించి మాట్లాడతాం. సో మెయిన్స్ ప్రిపరేషన్ ఈజ్ కోర్ ఆఫ్ ది హోల్ రిక్రూట్మెంట్. అండ్ ఈ మెయిన్స్ ప్రిపరేషన్లో కూడా ఆన్సర్ రైటింగ్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ది హోల్ మెయిన్స్ ప్రిపరేషన్. సో బుక్ లిస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఏదైనా సింపుల్ది మీకు అర్థమయ్యేది సిలబస్ కవర్ అయ్యే బుక్స్ని చూసుకోండి. అండ్ ఇట్ బికమ్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ బుక్ టు కవర్ హోల్ సిలబస్. సో బేసిక్గా మీరు చాలా చూజీగా ఉండాలి సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. సో నా యూపీఎస్సీ సోర్సెస్ని నా బేస్ సోర్స్గా పెట్టుకొని ఏపీపీఎస్సీ సోర్సెస్ వరకు నెట్ నుంచి, లేకపోతే టెస్ట్ సిరీస్ నుంచి నేను సప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ హిస్టరీ తీసుకుంటే మీరు టెస్ట్ సిరీస్ కానీ, మార్కెట్లో ఉన్న ఏదైనా ఒకటి సిలబస్ అంటే సిలబస్ని కవర్ చేసే ఏదైనా ఆ టాపిక్స్ ఉండే బుక్స్ని తీసుకొని మీరు ఒక 2-3 సోర్సెస్ నుంచి మీ ఓన్ నోట్స్ తయారు చేసుకోండి. అండ్ టెస్ట్ సిరీస్ యొక్క మోడల్ ఆన్సర్స్ నుంచి కూడా మీరు వాల్యుయేషన్ చేసుకోవచ్చు. సో అలాగే ఏపీ జాగ్రఫీకి వచ్చేటప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ మంచి బుక్స్, అండ్ ఏపీ ఎకానమీకి సింగిల్ సోర్స్ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ ఆల్సో ది బడ్జెట్. ఈ 2 సోర్సెస్ చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ప్రొవైడెడ్ మనం ఏంటంటే ఇండియన్ ఎకనామిక్ కాన్సెప్ట్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్ నేను వివేక్ సింగ్ బుక్ చూసుకున్నాను, అలాగే శ్రీరామ్ ఐఏఎస్ నోట్స్ కూడా ఎక్కడైనా అవసరమైతే చూసుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కరెంట్ అఫైర్స్తో అప్డేటెడ్గా ఉండాలి. అండ్ పాలిటీ విషయానికి వస్తే లక్ష్మీకాంత్ వన్ అండ్ ఓన్లీ సోర్స్. అండ్ అలాగే మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి స్పెక్ట్రమ్, అండ్ ఎన్వైర్న్మెంట్కి వచ్చేసరికి శంకర్ ఐఏఎస్ కానీ, పిఎంఎఫ్ ఐఏఎస్ కానీ, సైన్స్ అండ్ టెక్కి కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. అండ్ గవర్నెన్స్ ఎథిక్స్కి వచ్చేసరికి ఏదైనా ఒక బుక్ విచ్ ఈస్ వెరీ లూసిడ్. సో ఈ హోల్ నా యూపీఎస్సీ ప్రిపరేషన్లో నేను ఫాలో అయిన సోర్సెస్ బేసిక్గా ఏంటంటే ఈ ఒక స్పెసిఫిక్ సోర్స్ నుంచి నేనైతే ప్రిపేర్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టాపిక్స్ కొన్ని బుక్స్లో బాగుంటాయి. సో నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఈ మధ్యన మార్కెట్లోకి శూన్య ఐఏఎస్ మెయిన్స్ మెటీరియల్ వచ్చింది, అది డీసెంట్గానే ఉంది. అండ్ దాంతోపాటు ఓన్లీ ఐఏఎస్ది ప్రహార్ అనే సిరీస్ కూడా వచ్చింది. ఈ 2 కూడా మీరు పక్కన పెట్టుకోండి, అంటే ఇండియన్ పార్ట్ స్పెసిఫిక్గా పెట్టుకొని ఆ నోట్సెస్ మీద హోల్గా రిలే అవ్వద్దు. 2 సోర్సెస్లో కూడా మీ టాపిక్కి అంటే సిలబస్లో ఉన్న ప్రతి వర్డ్కి మీరు ఒక 20-25 పాయింట్స్ మీరు నోట్స్ చేసుకోండి. ఎందుకంటే మెయిన్స్లో ఏంటంటే మనకి లాస్ట్ మినిట్ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్లో ఆలోచిస్తూ కూర్చుంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చూడగానే మనకు 15-20 పాయింట్స్ మనకు మైండ్లో వచ్చేయాలి. సో అందు గురించి ఏంటంటే నోట్స్, ఒక వర్డ్, స్పెసిఫిక్ వర్డ్, దాంతోపాటు మీ ఓన్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్కి గ్యాప్లో కూడా మనము ఆ రాసిన నోట్స్ని మనం రివైజ్ చేసుకోవడం వల్ల చాలా హై స్కోర్ మనం అచీవ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు పర్టికులర్గా ఆన్సర్ రైటింగ్ గురించి వచ్చేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సిలబస్ అంతా కంప్లీట్ అయ్యాక ఆన్సర్స్ రాస్తూ ఉంటారు. అది చాలా బ్లండర్ అండి, అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది. సో ద ఎర్లీ యూ స్టార్ట్ ద బెటర్ రిజల్ట్స్ యూ విల్ గెట్. సో ఎప్పుడైనా ఒక టాపిక్ చదవగానే ఆ టాపిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసి మీకు వచ్చిన ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి.
అండ్ ఏదైనా మోడల్ ఆన్సర్ ఉంటే మోడల్ ఆన్సర్తో కంపేర్ చేసుకోండి. అలాగా డే బై డే మనం కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల యూ విల్ సీ డెఫినెట్లీ గుడ్ రిజల్ట్స్ ఫైనల్గా. సో ఆన్సర్లో వాట్ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్, వాట్ ఈస్ ఎ గుడ్ ఆన్సర్ ఆర్ వాట్ ఈస్ ఎ బెటర్ ఆన్సర్ అంటే, ఒక ఆన్సర్ ఎప్పుడు ఒక బెటర్ ఆన్సర్ అవుతుంది అంటే బేసిక్గా అడిగిన డిమాండ్ని మనం అడ్రస్ చేయడం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో ఆన్సర్ అనేది చాలా స్ట్రక్చర్డ్గా ఉండాలి ఇప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము హరప్పాలో యూనిక్ ఫ్యూచర్స్ ఏంటి అని మాట్లాడేటప్పుడు ఒక ఆర్డర్లో వెళ్ళాలి. అంటే మళ్ళీ ఒక పైన ఒక పాయింట్ రాసి దాన్ని మళ్ళీ కిందన ఎక్కడో రిపీట్ చేయడం కానీ అలాంటివి చేయకండి. క్రోనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్ ఆన్సర్లో. సో ఒకవేళ మీరు ఏమైనా పాయింట్స్ మర్చిపోయినా అన్నెసెసరీగా దాన్ని క్లమ్జీ చేయొద్దు. సో మేక్ ఇట్ వెరీ క్లియర్, అంటే చాలా నీట్గా క్లారిటీగా రాయండి. సో స్ట్రైకింగ్స్ కానీ ఇలాంటివి అస్సలు చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్లో. సో ముందే ఒక 2 minutes ఆలోచిస్తూ స్టార్ట్ చేయండి, అది చాలా బెస్ట్. సో డిమాండ్ అడ్రస్ చేయడం అనేది వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ వెరీ క్రూషియల్. అండ్ దెన్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ చాలా చాలా డిఫరెన్స్ వస్తుందండి. ప్రతి ఆన్సర్లో ఇంట్రడక్షన్ కంక్లూజన్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఇట్. అది టెస్ట్ సిరీస్లో అండ్ రిగ్రెస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఈజీగా క్వశ్చన్ చూడగానే ఇంట్రడ్ అండ్ కంక్లూజన్స్ రాయడం అనేది డెవలప్ అయిపోతుంది. సో ఇంట్రడక్షన్లో రాసేటప్పుడు బేసిక్గా వాట్ కాన్స్టిట్యూట్స్ ఎ గుడ్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అనేది ఆ టాపిక్కి రెలవెంట్గా, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి వచ్చినప్పుడు ఏదైనా హరప్పా కానీ, లేకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, శాతవాహనాస్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో టైం పీరియడ్ మెన్షన్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఫర్ అన్ ఇంట్రొడక్షన్. లేదు ఆ టాపిక్ ఏమైనా న్యూస్లో ఉండడం వల్ల అది వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ధోలావేరా ఈజ్ ఇన్ న్యూస్. సో ధోలావేరా న్యూస్లో ఉంది కాబట్టి దాని మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది న్యూస్లో ఇందువల్ల ఉందని చెప్పి స్టార్ట్ చేయడం కూడా ఇట్స్ ఎ బెటర్ ఆన్సర్, ఇట్స్ ఎ బెటర్ ఇంట్రొడక్షన్. అండ్ దెన్ బాడీలో ఏంటంటే క్వశ్చన్లో ఏమడిగాడు దాన్ని సబ్ పార్ట్స్గా రాస్తూ ఎగ్జాక్ట్గా ఆ డిమాండ్ తగ్గట్టు పాయింట్స్ రాయండి. హిట్టింగ్ అరౌండ్ ద బుష్ వద్దు. సో బేసిక్గా ఫోకస్ మోర్ ఆన్ ది డిమాండ్, ఎగ్జాక్ట్గా డిమాండ్. ఒక 5 పాయింట్స్, 10 పాయింట్స్, 15 పాయింట్స్, ఒక 5 to 10 పాయింట్స్ మీరు డిమాండ్కి సరిపోయేటట్టు సబ్ పార్ట్స్ ఉంటే సబ్ పార్ట్స్ని అడ్రస్ చేస్తూ రాయండి. అలాగే కంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంక్లూజన్లో ఎలా అంటే ఆ హోల్ క్రక్స్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది కంక్లూజన్లో ఉండాలి. సో కంక్లూజన్ కెన్ బి ఫ్యూచరిస్టిక్, యూనిక్ క్యాచీ టర్మ్స్ కానీ ఏమైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ కానీ, లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ, లేకపోతే వసుదైవ కుటుంబికం కానీ, లేకపోతే సర్వతమ్మ సంభవ కానీ, ఇలాంటి టర్మ్స్ ఎవరైనా అఫీషియల్స్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కానీ, లేకపోతే ఎక్కడైనా ఎకనామిక్ సర్వేలో కానీ ఎక్కడైనా యూజ్ చేసిన వర్డ్స్ని మేక్ ఏ నోట్ ఆఫ్ దెమ్ అండ్ ట్రై టు యూజ్ దెమ్ విత్ రెస్పెక్ట్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీరు అప్డేటెడ్గా ఉన్నారని అండ్ ఇట్ గివ్స్ ఏ గుడ్ ఇంప్రెషన్ ఆల్సో. సో ఇంట్రో కంక్లూజన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంట్రో కంక్లూజన్ డెఫినెట్లీ విల్ గివ్ యూ ఏ 5 to 10 marks ఇచ్ ఓవర్ అదర్ పర్సన్ ఇన్ ద ఎగ్జామ్. సో మంచి ఇంట్రో కంక్లూజన్స్ రాయడం వల్ల డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ డీసెంట్ అడ్వాంటేజ్. అండ్ ఇది అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ప్రిపరేషన్లో చేసే మిస్టేక్ ఏంటంటే టెస్ట్ సిరీస్ మీద ఎక్కువ ఎంఫసిస్ అవ్వడం కూడా ఒక మిస్టేక్. సో ఫస్ట్ మీరు కంటెంట్ని డెవలప్ చేసుకుంటూ టెస్ట్ సిరీస్లో మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. అలాగే టెస్ట్ సిరీస్లో ఉన్న మోడల్ ఆన్సర్ని మగప్ చేయొద్దు. అక్కడ మీకు వచ్చిన పాయింట్స్ కాకుండా ఏమైనా ఎడిషనల్ పాయింట్స్ ఉంటే వాటిని మీ నోట్స్లో ఇన్కార్పొరేట్ చేసుకొని ఒక 360 degrees కాంక్రీట్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి మీ నోట్స్ని. దానివల్ల ఏంటంటే రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది, ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ప్రెజెంటేషన్స్, వీటిని కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మీరు టెస్ట్ సిరీస్లో యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్ గీయడం కానీ, లేకపోతే అక్కడక్కడ ఫ్లో చార్ట్స్ గీయడం కానీ, ఇవి ఎలాంటి క్వశ్చన్లో గీయాలి, ఎక్కడ మీకు టైం సేవ్ అవుతుంది, ఈ మెథడ్స్ అన్నీ ఏంటంటే ఎవరో మనం ఫాలో అయితే వచ్చేవి కాదు, మీరు మీకుగా మీరు డెవలప్ చేసుకుంటూ ఎగ్జామ్లో ఇన్కల్కేట్ చేయడానికి ట్రై చేయండి. అంటే మాక్ ఎగ్జామ్స్లో, మాక్ టెస్ట్ సిరీస్లో మీరు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకంటూ ఒక యూనిక్ వే అనేది డెవలప్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఎగ్జామ్లో మెయిన్స్ పేపర్లో కూర్చున్నప్పుడు కూడా 15 క్వశ్చన్స్ని చాలామంది ఏంటంటే హరీగా స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. అది చాలా డిటర్మెంటల్ అవుతుంది ఎగ్జామ్లో. ఫస్ట్ ఒక 2 minutes 3 minutes క్వశ్చన్స్ని చూడండి, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ రాయండి. దానివల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, మీ హ్యాండ్ కూడా ఇట్ విల్ బి యూజ్డ్ టు రైట్. సో దాని తర్వాత స్టార్టింగ్ ఏంటంటే మనం అంత ఈజీగా రాయలేము. సో మీకు వచ్చిన క్వశ్చన్స్ రాయడం వల్ల మీకు ఫ్లో అనేది జనరేట్ అవుతుంది. తర్వాత మీకు ఒక 50 to 60% డిమాండ్ పైన ఐడియా ఉన్న క్వశ్చన్స్, ఆ నెక్స్ట్ అసలు ఏమీ ఐడియా లేని క్వశ్చన్స్ టువర్డ్స్ ద ఎండ్లో రాయడం వల్ల యూ విల్ ట్రై టు అటెంప్ట్ ఆల్ ది క్వశ్చన్స్, యూ కెన్ అటెంప్ట్ ఆల్ ది క్వశ్చన్స్. సో ఈ అప్రోచ్ అనేది ఒకసారి మీకు ఓన్గా మీకు సూట్ అయ్యేటట్టు డిజైన్ చేసుకోండి. అండ్ ఆల్సో
ఈ యూపీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో కానీ దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఎ బెస్ట్ ఆన్సర్, ఇట్ కెన్ బి ఓన్లీ ఎ బెటర్ ఆన్సర్. సో వాట్ ఈజ్ ఎ బెటర్ ఆన్సర్ అంటే డిమాండ్ అడ్రస్ చేస్తూ ప్రాపర్ స్ట్రక్చర్లో ప్రాపర్ ఇంట్రో ప్రాపర్ కంక్లూజన్ ఉంటే ఇట్స్ ఎ బెటర్ ఆన్సర్ అంతే. సో సింపుల్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ క్వశ్చన్ నాకు ఈ టాపిక్ చాలా బాగొచ్చు అని చెప్పి మొత్తం అంతా దాని మీద ఒక 10-15 మినిట్స్ రాసేసి ఒక 3-4 పేజెస్ రాసేస్తారు. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అండ్ లాస్ట్లో క్వశ్చన్స్ రాయడానికి టైం ఉండదు. అండ్ బిలీవ్ మీ, క్వశ్చన్ వదిలేసి రావడం అనేది ఇట్స్ ఎ మిస్టేక్. ఎందుకంటే ఒక క్వశ్చన్ వదిలేసి వస్తే యూ విల్ గెట్ 0 అండ్ క్వశ్చన్ అటెంప్ట్ చేసి అట్లీస్ట్ ఇంట్రో కంక్లూజన్ సంథింగ్ ఏదో నార్మల్గా రాసిన యూ కెన్ గెట్ సమ్ 2 to 3 మార్క్స్. 2 to 3 మార్క్స్ విల్ హ్యావ్ ఏ గుడ్ ఇంపాక్ట్ ఇన్ ద ఫైనల్ లిస్ట్. సో అందువల్ల క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ టైం మేనేజ్మెంట్ని చాలా గట్టిగా మనం టెస్ట్ సిరీస్ టైంలో ప్రాక్టీస్ చేసి మనం రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ఎస్ఏ అనేది ఏంటంటే ఇట్స్ అ ప్రాపర్ కోరిలేషన్ ఆఫ్ యువర్ థాట్స్ అండ్ కీపింగ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ స్ట్రక్చర్డ్ వే. సో ఎస్ఏ అనేది మన జిఎస్ కంప్లీట్ జనరల్ స్టడీస్ నాలెడ్జ్ని యూజ్ చేస్తూ ఒక ప్రాపర్ వేలో మనం కానీ మన యొక్క క్లారిటీ ఆఫ్ థాట్తో మనం కానీ ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఆన్సర్లో ఎస్ఏలో మనకి చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏలో ఏంటంటే ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ ఎస్ఏలో కూడా. సో స్టార్టింగ్ 1-2 పారాస్లో ఏంటి ఎస్ఏ అనేది దేని గురించి మాట్లాడుతుంది దాని మీద బ్రీఫ్ ఐడియా ఇవ్వండి. దాన్ని తీసుకొచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా కోర్ ఆఫ్ ద ఎస్ఏలోకి మనం తీసుకెళ్ళగలగాలి. అండ్ ప్రాపర్ సింక్రోనస్ కనెక్షన్ అనేది ఉండాలి పారా టు పారా. ఆ ఫ్లో కానీ ఉంటే డెఫినెట్గా ఇట్ గివ్స్ ఏ గుడ్ ఇంపాక్ట్. కంప్లీట్ ఎస్ఏ చదవగానే అది ఒక లూసిడ్ ఎస్ఏ. చాలా ఈజీగా మనం ఒక పారా నుంచి ఒక పారాకి వెళ్ళేటప్పుడు ట్రై టు జనరేట్ దట్ క్యూరియాసిటీ అండ్ ఆల్సో మీ పేపర్ చదివేవాడికి ఈజీగా ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ కంక్లూజన్ కూడా క్రక్స్ ఆఫ్ ద ఎస్ఏ అయి ఉండాలి. ఎస్ఏలో మీరు మొత్తం అంతా ఒక 6 pages 7 పేజెస్లో ఏం చెప్పారో ఆ లాస్ట్ 1-2 పేజెస్లో మీరు యొక్క ఆ ఎస్ఏని కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్గా ఎస్ఏలో కూడా మంచిగా స్కోర్ చేస్తారు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఎస్ఏకి టాపర్స్ కాపీస్ యూపీఎస్సీ కానీ లేదా ఏపీపీఎస్సీ కానీ ఎవరైనా దొరికితే ఒకసారి చూడడం వల్ల మీకు అంటే ఆ వ్యూస్ అనేవి బ్రాడన్ అవుతాయి. యూ విల్ గెట్ టు నో మచ్ మోర్ గుడ్ డైమెన్షన్స్. ఆ డైమెన్షన్స్ వచ్చాక మీరు మీ యొక్క ఓన్ యూనిక్నెస్ని యాడ్ చేస్తూ ఎస్ఎస్ బాగా రాయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిపరేషన్లో మనము జనరల్గా మనము టెస్ట్ సిరీస్లు కానీ ఎక్కడైనా రాసేటప్పుడు మనము ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోకపోవడం వల్ల కూడా ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏదో రాసేసి మనం ప్రాపర్ అనాలిసిస్ చేసుకోము, ఎక్కడ తగ్గుతుంది అనేది చూసుకోము. ఒకసారి చెక్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు అక్కడ ఉన్న మెంటర్స్తో కానీ ఫ్యాకల్టీతో కానీ ఇంటరాక్ట్ అవ్వండి. స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఉందో తెలుసుకొని ఇవన్నీ ఇన్కల్కేట్ చేస్తూ డెఫినెట్గా చేస్తే యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. అండ్ ఆల్సో ఇప్పుడు మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేది ఏంటంటే మెయిన్స్ మనం కాంక్రీట్గా జెన్యూన్గా ఎఫర్ట్స్ పెట్టేస్తే 70% ఆఫ్ ద ప్రిపరేషన్ విల్ పెట్టాను. అండ్ రీసెంట్ ట్రెండ్ ఏంటంటే యాప్టిట్యూడ్ అనేది చాలా టఫ్గా ఇస్తున్నారు. సో యాప్టిట్యూడ్లో వీక్గా ఉంటే మాత్రం డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయొద్దండి. ఒక ½ an hour or 1 hour ఎప్పుడైనా ఫ్రీ టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీకెండ్స్లో సండే కానీ ఆ టైంలో ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్ కూడా రాయండి. సో దీనివల్ల ఏంటంటే ఆ ఎగ్జామ్లో మనం సర్ప్రైజెస్ని అండ్ పేపర్ టఫ్నెస్ని మనం ట్యాకిల్ చేయగలము. అండ్ ప్రిలిమ్స్కి ట్రై టు సాల్వ్ సమ్ టెస్ట్ సిరీస్ అండ్ బేసిక్స్ మీద స్ట్రాంగ్గా ఉండండి. కరెంట్ అఫైర్స్తో చాలా అప్డేటెడ్గా ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్కి జీకే టుడే ప్రిలిమ్స్కి సరిపోతుంది. అండ్ మెయిన్స్కి విజన్ కానీ రావుస్ ఐఏఎస్ కానీ మార్కెట్లో ఉన్న ఏదో ఒక బెస్ట్ ఏదైతే అది మీరు మెయిన్స్కి మాత్రం కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్సో ఆన్సర్స్ రాసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వెరీ జనరిక్గా పాయింట్స్ రాసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ గ్రోత్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ అని రాస్తారు. కింద మనము దాన్ని జస్టిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే ఇంత 5% 10% పెరిగింది రీసెంట్ అని చెప్పి అలా రాయడం వల్ల ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఈజ్ ఏ జస్టిఫైడ్ పాయింట్, ఫస్ట్ వన్ ఈజ్ ఏ జెనరిక్ పాయింట్. సో ట్రై టు అవాయిడ్ జెనరిక్ పాయింట్స్, ట్రై టు బీ మోర్ స్పెసిఫిక్ అండ్ ఆల్సో రైట్ మోర్ అండ్ మోర్ జస్టిఫైడ్ పాయింట్స్. సో జస్టిఫికేషన్ అనేది ఎగ్జాంపుల్స్, డేటా, స్టాటిస్టిక్స్ ద్వారా వస్తుంది. సో ఇవన్నీ కరెంట్ అఫైర్స్ నుంచి మనం అప్డేటెడ్గా ఉంటే మనం డెఫినెట్గా ఒక మంచి ఆన్సర్ అనేది రాయగలము. అండ్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేటప్పుడు ప్రెజెంటేషన్స్ కానీ దీనికి కానీ ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దండి.
మీకు ఏది సింపుల్గా ఉంటే అదే చేయండి. అండ్ ఎవరో చేశారని మీరు దాన్ని ఇమిటేట్ చేయొద్దండి. అండ్ ఆల్సో స్కోప్ లేని దగ్గర, డయాగ్రామ్ స్కోప్ లేని దగ్గర అన్నెసెసరీగా గీసి క్లమ్జీ చేసుకోవద్దు. డెఫినెట్లీ ఇఫ్ క్వశ్చన్ డిమాండ్స్, క్వశ్చన్లో అక్కడ డయాగ్రామ్ని డిమాండ్ చేస్తేనే ఈ డయాగ్రామ్ యూస్ చేయండి, లేకపోతే యూస్ చేయొద్దు. అన్నెసెసరీ టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. రివిజన్ అనేది ఒక్కొక్క టాపిక్ అయిపోగానే రివిజన్ చేసుకోండి. సోర్సెస్కి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మార్కెట్లో ఉన్న ఏదైతే మీకు అర్థమవుతుందని సింపుల్ బుక్, సిలబస్ కవర్ అయ్యేది మాత్రమే చూసుకోండి. అండ్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఆల్సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నెసెసరీగా డీవియేట్ అవ్వద్దు. అంటే ఈ టెస్ట్ సిరీస్ బాగాలేదు, వేరే టెస్ట్ సిరీస్ బాగుంది అని ఏదో ఒకటి చూస్ చేసుకోండి, 1-2 చూస్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ అన్నెసెసరీగా మిమ్మల్ని మీరు బర్డెన్ చేసుకోవద్దు. సింపుల్గా కీప్ ఇట్ వెరీ సింపుల్. మినిమం సోర్సెస్, మ్యాక్సిమం రివిజన్ ఈజ్ ద కీ. అంతే అండి. అండ్ ఆల్సో ప్రిపరేషన్లో మీరు రాసుకున్న ఆన్సర్స్ని ఫ్రెండ్స్ ఆన్సర్స్తో కంపేర్ చేసుకోండి. మీలో మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎందుకంటే అది మంచి ఎక్సర్సైజ్. అది దానివల్ల ఫ్రెండ్స్ ఎలా రాస్తున్నారు, మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. అండ్ మంచి పీర్ గ్రూప్ ఉంటే ఇట్ వుడ్ బి డెఫినెట్లీ యూస్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, మనము ప్రిపరేషన్లో ఉండేటప్పుడు డెఫినెట్లీ అన్ని డేస్ గుడ్ డేస్ ఉండవు, కొన్ని డేస్ బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. దెర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద ప్రిపరేషన్. సో బాగా చదివిన రోజు ఓకే, ఇట్స్ ఓకే, వీ కెన్ మేనేజ్. బట్ చదవని రోజు కానీ, టెస్ట్ సిరీస్లో మాట్లాడినప్పుడు కానీ అన్నెసరీగా డిస్కరేజ్ అవ్వద్దు. ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ సక్సెస్ఫుల్ టుడే, హూ గాట్ అ డీసెంట్ ర్యాంక్, హ్యాడ్ గాన్ త్రూ ద సేమ్ ఫేజ్. సో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ని మేనేజ్ చేయండి. అండ్ అలాంటి ఫేజ్ అందరూ చూశారు. కన్సిస్టెంట్గా ఉండండి. డెఫినెట్లీ రిజల్ట్స్ యూ విల్ సీ. సో పేషెన్స్, హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ సక్సెస్. సో కన్సిస్టెంట్గా మీ ఎఫర్ట్స్ని మీరు పెట్టండి. డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ.